125 మంది తేలితే 12 మంది భారతీయులు ఉన్నారు. అందులో మన నాదేళ్ల సత్య కూడా ఉన్నాడు. నేను ఆ రోజు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్లో పనిచేస్తూ మైక్రోసాఫ్ట్ సీఈఓగా అయ్యాడంటే అది ఆయన చూపించిన చొరవ, కష్టపడిన విధానం, ఆయన ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమెరికాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు ఒకసారి చూస్తే 71,000 అమెరికన్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే ఇండియన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,51,000, మోర్ దెన్ డబల్. అదే మరి ఇంకొక పక్కన తెలుగు వాళ్ళు చూస్తే ఇంకొంచెం ఎక్కువే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. భారతదేశానికి, భారతీయులకి, మనకు కానీ ఒక మంచి అవకాశం, ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వచ్చింది నాలెడ్జ్ ఎకానమీలో. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనం కానీ సద్వినియోగం చేసుకోగలిగితే ప్రపంచానికి ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగపడతాం. తద్వారా మన గౌరవం పెరుగుతుంది. నేను ఎప్పుడూ మీకు ఒకే మాట చెప్తున్నా, ఇది కర్మభూమి. మీకు అవకాశాలు కల్పించింది. అవకాశాలు కల్పించిన ఈ దేశానికి మీరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అదే సమయంలో సమాజ సేవకు కూడా మీరు ఉపయోగపడే విధంగా ఆ దేశ పరిస్థితులను బట్టి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మీరు పుట్టినది జన్మభూమి. మీరు అక్కడ పెరిగారు. అక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీతో మీరు పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది పేదరికంలో ఉన్నారు. మన బంధువులు ఉన్నారు, మన ఇంటి పక్కన ఉన్నారు, మన ఊరిలో ఉన్నారు. మనకు ఒక బాధ్యత ఉంది. తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు పోతే తిరుగులేని విజయాన్ని మీరు సాధిస్తారు. దానికోసమే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే చెప్తున్నా. నేను ఈరోజు వచ్చి వెళ్ళిపోవచ్చు. నేను ఒకటే ఆలోచిస్తున్నా. నేను ఒక సంకల్పం కోసం పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళని కలవకుండా ఎళ్లను. మీతో మాట్లాడి కొంత సమయం వెచ్చించిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాను. దానికి కారణం మీరు చేసే మంచి పనులకు చేయూతనివ్వాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సావరిన్ అధికారంగానే మీకు సపోర్ట్గా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను చేసుకునే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఒక మంచి ఎన్ఆర్టీ, అవసరమైతే కొన్ని దేశాలకు సంబంధించిన మిమ్మల్ని అందరినీ ఎన్ఆర్టీలు పెడతాం. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సమస్య ఎన్ఆర్ఐ ఉంది. కానీ తటస్థంగా ఉండడానికి ప్రభుత్వ వ్యవస్థ కింద ఎన్ఆర్టీ తీసుకొచ్చాం. నాన్ రెసిడెంట్ తెలుగు వారందరి కోసం ఎన్ఆర్టీ తీసుకొచ్చాం. ఈరోజు మన వాళ్ళు ఆంధ్ర సిఎక్స్ఓ క్లబ్ పెట్టారు. ఇప్పుడే మన వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ దేశంలో మనం చూస్తున్న ఆల్ టెక్నాలజీస్లో అడ్వాన్స్డ్గా ఉన్నారు. మనకు అనేక వనరులు ఉన్నాయి, మామూలు వనరులు కాదు. ఈరోజు నిన్నే నేను అనౌన్స్ చేశా, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. ఇప్పుడిప్పుడే సోలార్ కానీ, విండ్ కానీ, పంప్డ్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ది. దీనికి ఇంకొక పక్క మనకు పోర్ట్లు కూడా ఉన్నాయి. ఈ 4 ఉపయోగించుకోగలిగితే మనకు అవసరమైనటువంటి గ్రీన్ ఎనర్జీ వాడుకోవడమే కాకుండా ప్రపంచానికి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులు చేసే అవకాశాలు భారతదేశానికి ఉంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందులో మీ అందరికీ ఎక్కువ అవగాహన ఉంది. విదేశాల్లో ఉండే మీ అందరికీ అవగాహన ఉంది. భారతదేశంలో ఫస్ట్ టైం, ఒకప్పుడు మీరు చూస్తే నేను హైటెక్ సిటీ, ఐటీని ప్రమోట్ చేశా. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేస్తున్నా. డీప్ టెక్నాలజీ వచ్చింది.
ఆల్ టెక్నాలజీస్ అనుసంధానం చేసుకుంటే కష్టపడాల్సిన పని లేదు, స్మార్ట్గా పనిచేస్తే సరిపోతుంది. అదే చెప్తున్నాను. ఇంత మునుపు హార్డ్ వర్క్ చేయమనేవాడిని, ఇప్పుడు పని చేయొద్దు అంటున్నా, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఒక ఫోన్ ఉంటే చాలు, ఏం జరుగుతుందో మీరు చూసుకోవచ్చు, ఫోన్ ద్వారానే ఆపరేట్ చేయొచ్చు. వర్చువల్ గవర్నెన్స్ నేను సింగపూర్లో ఉన్న, అమరావతిలో ఉన్నట్టే ఎవ్రీ టైం నా ఒకసారి చూసుకుంటాను, ఒక గంటకు ఒకసారి ఏం జరిగిందో. ఎక్కడన్నా కానీ తప్పులుంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ పెట్టి కరెక్ట్ చేస్తాను. అలాంటి అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, అనేక అవకాశాలు అక్కడ ఉన్నాయి. అగ్రిటెక్లో ముందుకు పోతున్నాం. హెల్త్లో మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టీసీఎస్ కలిసి ఏదైతే డిజిటల్ నర్వ్ సెంటర్ కింద మొత్తం ఆన్లైన్లో మొత్తం తీసుకొచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్కి వెళ్లే పరిస్థితికి వస్తున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని తద్వారా అందరికీ గైడెన్స్ ఇచ్చే విధంగా, నర్స్ వరకు గైడెన్స్ ఇచ్చే విధంగా, పేషెంట్ కూడా గైడెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఒక పోర్ట్ ఇక్కడ సింగపూర్లో, ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టులో రెండోది. రేపో ఎల్లుండి ఇంకొక పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. దట్ విల్ బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఈస్ట్ కోస్ట్లో మన రాష్ట్రం 1000 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. కనీసం 50 కిలోమీటర్లు ఒక పోర్ట్ వస్తుంది. అంటే 20 పోర్ట్లు వస్తాయి. పెద్దవి చిన్నవి 20 పోర్ట్లు వస్తే ఒక 15-20 ఎయిర్పోర్ట్లు కట్టుకుంటే, అదే మరి రోడ్లన్నీ శుభ్రంగా వేసుకుంటే, ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ ఇవన్నీ కానీ ప్రమోట్ చేస్తే లాజిస్టిక్స్లో ఇండియాకి లాజిస్టిక్స్ హబ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 1 స్టేట్గా మనం తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి మీ దగ్గర ఉండే టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడే కొంతమంది మాట్లాడారు. ఇప్పుడే మిత్రులైతే ఏదైతే శేషుబాబు గారైతే ఆయన ఎలాన్ మాస్క్లో ఆయన దగ్గర కూడా పనిచేసి, తర్వాత బీపీసీఎల్లో పనిచేసి, ఇప్పుడు పెట్రోకెమికల్ గురించి వారు సజెషన్స్ ఇచ్చారు. మొన్నే గ్రీన్ హైడ్రోజన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ఆలోచనలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. మీరు నాలెడ్జ్ని మాకు ఇవ్వచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్ తేవచ్చు, టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇవ్వచ్చు. లేకపోతే మీరు కూడా ఆలోచించి మీరు కూడా సర్వీస్ ప్రొవైడర్స్గా స్టార్టప్ కంపెనీలు పెట్టి మీరు కూడా పనిచేసుకోగలిగితే పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా ఒక కళ, వెంకటేశ్వర స్వామి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని సంకల్పం చేసుకుని ముందుకు పోతే అయిపోతుంది. ఈరోజు ప్రపంచంలోని రిచెస్ట్ గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామే. ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్గా లేడు. ఈరోజు ఇంకొక పక్కన నా కోరిక కూడా, మీరు చాలామంది 5 ఏళ్లు అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది. ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అరేంజ్ చేసే బాధ్యత నాది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. ఇంకొక పక్క మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి. దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి. ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్కి పోయే పని తగ్గిపోతుంది. వారానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవడం, తెల్లవారితో నిద్రలేసి ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి మనం ఇది చేసి ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇంకొక పక్క మీరందరూ కూచిపూడి చూశాను. ఈరోజే మన సంస్కృతి సాంప్రదాయాలు కోలాటం చూశాను. ఇప్పుడే అమరావతి పైన మన వాళ్ళు ప్రాక్టీస్ చేసి
బ్రహ్మాండంగా పాడే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రెస్టేజ్గా తీసుకొని నేను అడిగాను, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు సింగపూర్లో? పక్కింట్లో ఎవరున్నారో తెలియదు, కానీ ఏ విధంగా మీరందరూ కలిసి ప్రాక్టీస్ చేసి వచ్చి చేశారంటే మీరు వస్తున్నారని తెలిసినాక మేము అనుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు వాట్సాప్లు కూడా ఉన్నాయి, పక్కింట్లో ఉన్న వాట్సాప్ పంపిస్తారు, టైంకి వచ్చి పనిచేసి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మేమందరం ప్రాక్టీస్ చేసామనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ప్రపంచంలోని గౌరవప్రదమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ. అందుకే ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడికి వచ్చాం, భార్య పనిచేస్తుంది, భర్త పనిచేస్తారు, కానీ ఇద్దరు గౌరవించుకుంటారు. కొన్ని దేశాల్లో కొంతమంది, నేను ఆ దేశంలో వాళ్ళ తప్పును పట్టణం, మన గొప్పతనాన్ని చెప్తున్నా, తండ్రికి కొడుకు అప్పిస్తాడు, కొడుక్కి తండ్రి అప్పిస్తాడు, భార్య భర్త కాంట్రాక్ట్. కానీ ఇక్కడ మనది అది కాదు. మనమందరం కూడా పెళ్ళంటే దైవ నిర్ణయం, ఎప్పుడో నిర్ణయమైంది, దాని ప్రకారం ఉండాలి, కలిసి ఉండాలని సంకల్పంతో శాశ్వతంగా ఉండే కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీకు అనిపిస్తుంది ఏంటి లాభం అనిపించవచ్చు, ఒక సెక్యూరిటీ ఇస్తుంది. ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే నా భర్త ఉన్నాడు, నా పిల్లలున్నారు, లేకుంటే భార్య ఉంది, చూసుకుంటారని నమ్మకం ఇస్తుంది. ఏది జరిగినా ఒక భరోసా ఇచ్చేది కుటుంబ వ్యవస్థ. ఒక స్ట్రెస్ బరస్టర్ కూడా. ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి పోయి భార్యాభర్త కప్ ఆఫ్ కాఫీ తాగితే స్ట్రెస్ అంతా పోతుంది. అంతవరకు కొట్టుకున్నా మళ్ళా కలిసిపోతా ఉంటారు. అంటే మనకు ఒక అలవాటు అనివార్యమని ఇలాంటి వ్యవస్థ మనం ముందుకు పోతున్నాం. ఇలాంటి వ్యవస్థను కూడా కాపాడుకోవాలంటే మన సంస్కృతిని, సాంప్రదాయాలను మీరు కాపాడుకోవాలి.